శివ, నేను మాత్రం ఈ కాంపిటీషన్ లో పాల్గొంటే నేనే ఫస్ట్ వస్తాను. ఏంటో నాకు ఇవాళ మూడ్ లేదు, అందుకని ఈ కాంపిటీషన్ లో పాల్గొవద్దు అని అనుకున్నాను. ఒకసారి ఇదేలా మా ఊర్లో గురి చూసి వేసే పోటీ ఒకటి జరిగింది. అప్పుడు బాణం తీసుకుని ఎగిరే చేపని గురి చూసి కొట్టాను తెలుసా. సరే, చేప గాల్లో ఎగిరిందన్నావు కదా, అది ఎలా ఉందో ఒకసారి చెప్పు. లేకపోతే అది కూడా నీలాగే నోటికొచ్చిన కథలు చెప్తుందేమో. అరే యూడి, ఎందుకని వాడిని ఎగతాళి చేస్తావు? వదిలేయ్, మనందరం ఎలా బాణాలు వేస్తున్నామో ఒకసారి టెస్ట్ చేద్దాం. ఏమంటారు? సరే అలాగే చేద్దాం. ఏడి బాణాలు ఎలా విసురుతాడో ఈ రోజు మనం అందరం చూసి తెలుసుకుందాం. రండి వెళదాం. ఫ్రెండ్స్, ఏడి బాణాలు వదలడంలో ఎక్స్పర్ట్ కనుక తనకి ముందు ఛాన్స్ ఇద్దాం. ఏమంటారు? నేనా? ఇదిగో. చూడు ఏడి, నువ్వు దూరం నుంచి నీ టార్గెట్ ని రీచ్ అవ్వాలి, ఇలా దగ్గరికి వచ్చి కూర్చోడం కాదు. నన్ను కాపాడండి. ఇందులో నవ్వటానికి ఏముంది? 10 బాణంలో ఒకటి మిస్ అవటం సహజమే కదా. తీసుకో యూడి, ఇప్పుడు నీ టర్న్. ఇప్పుడు చూద్దాం నువ్వేం చేస్తావని. ఇప్పుడు నేను ట్రై చేసి చూస్తాను. నాట్ బ్యాడ్ శివ, నువ్వు కూడా ఈ బాణాల పోటీలో పాల్గొనొచ్చు అనుకుంటాను. కాస్త నువ్వు ప్రాక్టీస్ చేయాలంతే. లేదు రేవా, నేను పాల్గొను. కానీ మనం వెళ్ళి అది ఎలా ఉంటుందో చూద్దాం. చాలా బాగుంటుంది. అరే ఎవరది? నా పేరు గుడ్. నా పేరు రాబిన్ గుడ్. ధనవంతులు దోచుకొని పేదవాళ్ళకి పెడుతూ ఉంటారు. నేను చేసేది మంచి పనే కదా, చెప్పండి చెప్పండి. అవునవును, చాలా మంచి పని చేస్తున్నావు. చాలా మంచి పని. నువ్వే చెప్పావు కదా మంచి పని, అందుకని నీ దగ్గర ఉన్న డబ్బంతా నాకు ఇచ్చేసి వెళ్ళు. అర్థమైందా? మీరంతా ధనవంతులే కదా, నీకు డబ్బిస్తే ఏమైనా తగ్గిపోతుందా? ఇవ్వండయ్యా. మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చా? మీరు చాలా నగలు వేసుకున్నారు, కానీ పేదవాళ్ళకి అసలు నగలంటేనే తెలియదు కదా. పాపం వాళ్ళ కోసం దాన్ని ఇచ్చేళ్ళొచ్చు కదా. ఏమిటండి ఇది? ఇలా అన్ని తీసేసుకుని వదిలేశాడు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కాలేదే. విలువిద్యలో
సిటీలో ఎంతో ఫేమస్ అయిన రాబిన్ హుడ్ ఇప్పుడు వేదా సిటీకి వచ్చాడు. అతను మంచివాడే, ఎందుకంటే పేదలకు సహాయం చేస్తున్నాడు, కానీ ధనవంతుల దగ్గర దోచుకుంటున్నాడు. నిన్న రాత్రి కూడా మన వేదాస్ నగరానికి చెందిన ఒకరి దగ్గర ధనము నగలు దోచుకున్నాడు. ఎవరు ఈ రాబిన్ హుడ్? ఇంతవరకు అతని మొహం ఎవరు చూడలేదు. కారులో వచ్చి వాళ్ళ మీద దాడి చేస్తున్నాడు. ప్రపంచంలో ఉన్న దొంగలందరూ ఎందుకు వేదా సిటీకి వస్తున్నారో తెలియడం లేదు. వీడు బాణాలు వేసేవాడు కాబట్టి ఖచ్చితంగా అతను ఈ పోటీలో పాల్గొంటాడేమో. చూద్దాం. భీమ్సీ, నువ్వు కారాపుకో. నాకు తెలిసి తను రాబిన్ హుడ్ అయి ఉంటాడు. మన దగ్గర వస్తువులు దోచుకోవడానికే వచ్చుంటాడనిపిస్తోంది. శివ, ఆ రాబిన్ హుడ్ మమ్మల్ని వెంబడిస్తూ వస్తున్నాడా? బామ్మా, నేను వెంటనే వస్తాను. బామ్మా, నేను బయలుదేరాను. ఇప్పుడు మీరు సరిగ్గా ఎక్కడున్నారో చెప్పండి. మేము ఇప్పుడే వీణ సిటీలో ఎంటర్ అవుతున్నాం. నమస్తే తాత బామ్మగారు, నా పేరు రాబిన్ హుడ్. తెలుసు నువ్వు రాబిన్ హుడ్డే. మా దగ్గరున్నవన్నీ దొంగిలించి పేదవాళ్ళకి పంచి పెడతావు. మా దగ్గర కూడా దోచుకుంటున్నావా? నేనేం చేస్తానో చూడు. మీరిద్దరు బాధపడకండి, ఎందుకంటే పేదవాళ్ళు కష్టపడటం చూస్తే నేను ఊరుకోలేను. మీరంతా బాగా డబ్బున్నవారు కదా, అందుకని మీ దగ్గర డబ్బు దోచుకొని నేను పేదవాళ్ళకి పెడుతూ ఉంటాను. డబ్బున్న వాళ్ళ మా దగ్గరున్నవన్నీ దోచుకొని మమ్మల్ని పేదవాళ్ళని చేసావు కదా. అరే ఏమైందని ఊరికే ఏడుస్తున్నావు? ఒక నగ పోతే ఏముంది? ఇంట్లో బీరువా నిండా నగలున్నాయి కదా, అవన్నీ పెట్టుకో చాలే. అయితే పదండి తాతగారు, నేరుగా మీ ఇంటికి వస్తాను. మీ ఇంట్లో నగలన్నీ నాకు ఇచ్చేయి. ఈ నగతో నేను ఎవరికి ఏం చేయలేను కదా, అందుకని మీతో పాటు వస్తాను. ఆ నగలన్నీ నాకు ఇచ్చేయండి, అర్థమైందా? ఈ ఇంటికి రావడం సంగతి పక్కన పెట్టండి. ముందు ఇప్పుడు ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళగలరా చూడండి. అలా చూడండి, మా శివ అక్కడి నుంచి వస్తున్నాడు. ఏ పిల్లాడా, దయచేసి నా దగ్గరికి రాకు. శివో! పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. ఇప్పుడు నీ తడాక నువ్వు చూపించావు, త్వరలోనే నా తడాక ఏంటో నేను చూపిస్తాను. బాయ్ ఎవ్రీబడి. వద్దు శివ, వాడిని వెళ్ళనివ్వు. వాడిని పోలీసులు పట్టుకుంటారులే. నువ్వు అనవసరంగా ప్రమాదంలో పడకు. శివ, ఇదేమిటి? నువ్వు రాబిన్ హుడ్ గురించి న్యూస్ లో విన్నే ఉంటావు. అన్ని విన్నావులే. వాడు మనిషికి బాణ వేసి అన్ని తీసుకుంటున్నాడట. నిన్న రాత్రి బామ్మ దగ్గర దొంగిలించాలనుకున్నాడు, కానీ నేను అక్కడికి వెళ్లేసరికే తను అక్కడి నుంచి పారిపోయాడు.
తను ఖచ్చితంగా ఒక ఆర్చరీ కాంపిటీటర్ అయి ఉంటాడు. కాబట్టి నేను ఖచ్చితంగా ఈ సంవత్సరం దాంట్లో పార్టిసిపేట్ చేయబోతున్నాను. ముందు నువ్వు పార్టిసిపేట్ చేయనని చెప్పావు కదా, ఇప్పుడేమైంది? రాబిన్ హుడ్ చాలా బాగా బాణాలు వేస్తున్నాడు కాబట్టి ఆ కాంపిటీషన్ కి ఖచ్చితంగా వస్తాడు. తనని అక్కడే పట్టుకోవచ్చు. కాబట్టి నేను కూడా తనలాగే బాగా ఒక మంచి కాంపిటీటర్ గా ఉండాలి. ఇంకెందుకు ఆలస్యం, రేపటి నుంచి ప్రాక్టీస్ మొదలు పెడదాం. నీకు మంచి కోచ్ గా నేనుంటా శివ. అయితే శివ కాంపిటీషన్ వెళ్లే లోపలే నీ దగ్గర ఓడిపోతాడని చెప్పు.